హాయ్ అండి, నేను కిచిడి చేస్తున్నాను. పెసరపప్పు మరియు కూరగాయలతో చేస్తున్నాను. చాలా బాగుంటుంది. గిన్నె పెట్టాను. గిన్నె వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలి. గిన్నె వేడైంది, ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైంది. ఇప్పుడు పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఆలు వేసుకోవాలి. క్యారెట్ వేసుకోవాలి. టమాటా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ అల్లం వాసన పోయిన దాకా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు నేను గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ పోస్తున్నా. 2 గ్లాసుల వాటర్ పోసాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. బాగా మరిగించినాక బియ్యం రైస్ వేసుకోవాలి. ఎసరు మరిగింది. ఇప్పుడు బియ్యం రైస్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కిచిడి రెడీ అయిందండి. కిచిడి రెడీ అయింది. ఇలా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. మామిడికాయ కాంబినేషన్ సూపర్ ఉంటుంది. మామిడికాయ పచ్చడి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. ఇలా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్